హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు టెక్ డీల్ బాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన డైలీ లైఫ్లో ఉపయోగపడే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ 3 యాప్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక యాప్ అయితే మనకి క్రియేటర్స్ కూడా ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ యాప్ అయితే నచ్చిందో యాప్ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ యాప్ పేరు వచ్చేసి ఫుల్ ట్రాక్ ఏఐ. ఈ యాప్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం సాధారణంగా ఇంటర్నేషనల్ మ్యాచ్లో డిఆర్ఎస్ పద్ధతిని చూస్తుంటాం. అదే మన గల్లీ క్రికెట్లో అలాగే మన లోకల్ మ్యాచ్లో ఆడేటప్పుడు సో ఈ డిఆర్ఎస్ పద్ధతి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, సో అది మనం లైవ్గా మనం ఫోన్ ద్వారా మనం డిఆర్ఎస్ పద్ధతిని చూడొచ్చు అన్నమాట. అది ఈ యాప్తో. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫుల్ ట్రాక్ ఏఐ అని కొడితే ఫస్ట్ వస్తుంది చూడండి. ఈ యాప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, తర్వాత పర్మిషన్ ఇచ్చేసేయండి. తర్వాత సింపుల్గా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమంటుంది. మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోండి. ఓకే, తర్వాత స్మాల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మీ నేమ్, అలాగే మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే యూజర్ టైప్, మీరు ఒక ప్లేయరా, కోచా, అలాగే మీరు బ్యాట్స్మెన్, బౌలరా, ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్అప్ చేసిన తర్వాత మనం ముందు ప్రొసీడ్ అవ్వడానికి తర్వాత చిన్న సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనకు సోలో సీజనా, టీమ్ సీజన్ అని ఉంటుంది. సో మనం మ్యాచ్ బట్టి మనం సోలోగా ఆడుతున్నామా లేదా మన టీంతో ఆడుతున్నప్పుడు టీం అనేది మనం అక్కడ చిన్న చిన్నగా డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పిచ్ లెంత్ ఇచ్చేసి ప్రొసీడ్ చేయడమే. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఈ యాప్లో డిఆర్ఎస్ ఆప్షన్ లైవ్లో తెలుసుకోవచ్చు. అలాగే మనం వేసే బౌలింగ్ స్పీడ్, స్వింగ్, స్పిన్ మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి. అలాగే 180 degrees పిచ్ మ్యాప్ కూడా వస్తుంది అనమాట. మనం బౌలింగ్ ఎలా వేసాం, బాల్ ఎలా వెళ్ళింది మొత్తం పిచ్ మ్యాప్ లో కూడా మనకు కనబడుతుంది. సరదాగా మీ ఫ్రెండ్స్ తో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఒకసారి యాప్ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ యాప్ వచ్చేసి డాష్ తెలుగు కీబోర్డ్ అనమాట. మనం చాలా కీబోర్డ్స్ వాడుంటాం, కానీ ఇది అలా కాదు. మన చాటింగ్ ని చాలా స్పీడ్ చేయడానికి, అలాగే మన స్టిక్కర్స్ కానివ్వండి అన్ని మనకి ఇమ్మీడియట్లీగా మనం చాటింగ్ చేస్తున్నప్పుడే అక్కడ వస్తాయన్నమాట. అంతేకాదు, ఇది మన ఇంగ్లీష్ టు తెలుగు. సో మనం తెలుగు డైరెక్ట్గా మనం టైప్ చేయకుండా తెలుగు కూడా చాలా ఫాస్ట్గా టైప్ చేస్తాకి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఇప్పుడు ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి డాష్ తెలుగు అని టైప్ చేస్తే అక్కడ వస్తుంది. ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇది ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో సెట్టింగ్ అనేది మెయిన్ కీబోర్డ్ కింద యాడ్ చేసుకోండి చాలు. ఇంకా దాని తర్వాత మెయిన్ కీబోర్డ్ కింద యాడ్ చేసుకున్న తర్వాత సో దాని ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, టైప్ చేస్తున్నామో అది మనకి ఈజీగా తెలుగులో వచ్చేస్తుంది. చూసారు కదా, సో మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ వాయిస్ కమాండింగ్ అని ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూసారు కదా వాయిస్ సింబల్, ఈజీగా మనం ఇక్కడ నుంచి టైప్ చేసి సెండ్ చేసుకోవచ్చు. అంతేకాదు, మనకు స్టిక్కర్స్ కావాల్సి వస్తే ఈజీగా మనం ఇక్కడ నుంచి స్టిక్కర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. సో ఏదైనా మన ఫోటోని ఇప్పుడు ఇక్కడ నుంచి యాడ్ చేసుకొని జస్ట్ టెక్స్ట్ మనం యాడ్ చేసుకొని డన్ కొట్టండి. అంతే, అడ్జస్ట్ చేసుకొని యాడ్ స్టిక్కర్లు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా స్టిక్కర్స్ అనేవి కూడా సెండ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డైరెక్ట్ తెలుగు కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ తెలుగు కీబోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. మీకు నచ్చినట్టు తెలుగులో కూడా టైప్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు యాప్ ట్రై చేయాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది క్రియేటర్స్ కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే మనం ఈజీగా మనం తెలుగు టైప్ చేయాల్సి అనుకున్నప్పుడు తమ్నేల్స్ కానీ ఎక్కడైనా సరే మనం ఈజీగా టెక్స్ట్ ఎత్తుక్కోకుండా ఇక్కడ నుంచి టైప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి మనం ఫోటోషూట్స్ కోసం చాలా లొకేషన్స్కి వెళ్తూ ఉంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫొటోస్ ఎలా దిగాలి, స్టిల్స్ ఎలా దిగాలో మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనకి ఈ యాప్ ఉపయోగపడుతుంది అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి ఫోటో పోజ్ ఫర్ మెన్ అనమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఈ యాప్లో మనకి చాలా రకాల పోజెస్ ఉంటాయి. బైక్ మీద, కార్ మీద, అవుట్డోర్, ఇండోర్, అలాగే సెల్ఫీస్కి, స్టాండింగ్ స్టిల్స్కి, అలాగే సిట్టింగ్ స్టిల్స్కి, ఇలా చాలా రకాల స్టిల్స్ ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ మన చిన్నపిల్లలకు కూడా చాలా రకాల స్టిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా మనం బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఫోటోస్ దిగాలనుకుంటే సార్ ఈ యాప్ చూసి యాప్లో స్టిల్స్ని కూడా మీరు ట్రై చేసి మంచి ఫోటోలు దిగుతారని కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన యాప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ యాప్లో ఏ యాప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ subscribe Tech Deal Box for more videos. This is Rajesh signing off.